హాయ్ అండి, నేను మీ గీతిక. ఈరోజు నా స్టైల్లో సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ వేపుడు చూపిస్తున్నాను అనమాట. నేర్చుకొని మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపోయిన ఉప్పు, హాఫ్ లెమన్ జ్యూస్ గింజలు తీసేసుకొని వేసుకోండి. అండ్ దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోండి. సో ఇవన్నీ మంచిగా మసాలా పట్టేటట్టు ముక్కలకి మసాజ్ చేసేసుకోండి. వీటిని ఫ్రిడ్జ్లో ఒక 15 to 20 minutes అయితే పెట్టుకుంటే మీకు పీసెస్కి మంచిగా మసాలా అనేది పట్టిద్ది అనమాట. అండ్ దీనికి మెయిన్గా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేయించుకోండి. పెద్దగా అయితే మీకు ఫ్రైకి బాగోదు. దీనికోసం మెయిన్ మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ సోప్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చి మిరియాల పౌడర్. లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ అయినా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. నా దగ్గర అన్ని పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేను పౌడర్ అయితే వేసేసుకున్నా. ఇది పక్కన పెట్టి ఒక కళాయి ఇంత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది ఆయిల్ లేకుండా ఓన్లీ కళాయిలో చికెన్ని ఫ్రై చేసుకోండి. ఆయిల్ అండ్ వాటర్ పోయే వరకు ఫ్రై అయితే చేసేసుకోండి చక్కగా. సో ఇది ఎందుకు ఇలాగా అంటారో, ఇదేంటంటే ఇప్పుడు వేపు చేసేప్పుడు చాలామందికి ముక్కలు అనేది విడిపోతాయి అన్నమాట, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్రై చేసుకున్నాక చక్కగా చికెన్ పీసెస్ అనేది అలాగే ఉంటుంది, మంచిగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, చికెన్లో వాటర్ అండ్ ఆయిల్ బయటకు వచ్చినాయి. అదంతా ఇంకిపోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. సో దాని తర్వాత మనకు కావాల్సిన ప్రాసెస్ అయితే నేను చెప్తాను. అండ్ బ్యాచెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, నేర్చుకోండి. ఇంకొక కళాయి తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేపుడుకు ఆయిల్ మంచిగా ఎక్కువే పట్టిద్ది. సో 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. వేపుడికి నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో నెయ్యి అయితే యూజ్ చేసుకోండి. దాంట్లో కొంచెం జీడిపప్పు తీసుకొని అవి ఫ్రై చేసేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అది కొంచెం వేగాక ఉల్లిపాయలు, 1 కప్ ఆనియన్స్ సన్నగా తరిగి దాంట్లో వేసేసుకొని సన్నగా తరుక్కోండి, వేపుడికి బాగుంటుంది. ఓకే, సో దాంట్లో వేసుకొని కొంచెం ఉల్లిపాయలు అనేది వేపుకోండి. వేపుకోమన్నానని చెప్పేసి బ్రౌన్ కలర్లో వేపేసుకోకండి, జస్ట్ కొంచెం మగ్గితే చాలన్నమాట ఉల్లిపాయలు. సో ఎందుకంటే చికెన్ వేసాక మొత్తం మగ్గి దాంట్లో కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కొంచెం పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపేసుకోండి. దాంట్లో అలా పచ్చివాసన పోయినాక ఇంత మనం చికెన్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యూజ్ చేసుకుందాం అన్నమాట. ఓకే, సో మీకు రుచికి సరిపోయినట్టు కారం వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ కారం యూజ్ చేసుకోండి. అది కొంచెం కలుపుకున్న తర్వాత చక్కగా కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇంత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ముందే చెప్తున్నానండి, మీకు ఎంత డీప్ ఫ్రై కావాలి, ముక్కలు ఎంత క్రిస్పీగా కావాలో అది ఈ టైంలోనే మీరు ఫ్రై చేసుకోండి. ఒకవేళ కింద అడుగంటుతుంది అంటే అది గీకేసుకొని కలుపుకుంటూ ఉంటే మీకు కర్రీ ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. వేపుడికి ఎప్పుడు కళాయికి గీకి దాంట్లో కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఓకే, ఇలా చూసారు కదండి, నాదైతే చక్కగా ఫ్రై అయితే అయ్యింది. నాకైతే ఇది సరిపోతుందండి, కొంచెం ఇటుగా. ఇంకా డీప్ ఫ్రై అయితే కనుక ఇంకా కొంచెం సేపు అయితే ఫ్రై అయితే చేసేసుకోండి. సో చూసారు కదండి, చాలా ఈజీగా ఉంది కదా మెథడ్. సో మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి అండ్ 3 రెబ్బలు కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోండి, ఒక 2 minutes అన్నమాట. అప్పుడు ఆ కరివేపాకు, ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుందన్నమాట. సో అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఏంటంటే దాంట్లో మీరు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేసుకోండి. సో ఈ 3 వేసుకున్నాక ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా కలిసేటట్టు కలుపుకోండి అన్నమాట. అలాగా ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకా చికెన్ అనేది మంచిగా టెక్స్చర్ రావాలి, ఇంకా ఫ్రై అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఒక 5 minutes అలాగే కలుపుకుంటూ ఉండండి.
అడుగంటకుండా చక్కగా ఉంటుందన్నమాట ఫ్రై అయిపోతే కనుక. ఇప్పుడు చూసారు కదండి, చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇలా అవుతుంది కదండి చికెన్. చూసారు కదా, నాకు ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇంత మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా ఇలా కొబ్బరి మిరియాల పౌడర్ వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ ఫ్రై అనే కాదు, మీరు ఇంకా వేరే ఫ్రైస్ ఏం చేసుకున్నా కొంచెం ఒకసారి ఇలా ట్రై అయితే చేయండి. కొబ్బరి అండ్ మిరియాల పౌడర్ వేసి లాస్ట్కి మంచి టేస్ట్, మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట. దీంతోపాటు రసం పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అన్నమాట మీకు. సో దీంట్లో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఒక 2 minutes ఫ్రై అయితే చేసేసుకోండి. మీ చికెన్ వేపుడు రెడీ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఓకే, అండ్ నేను సాల్ట్ టచ్ చేసి నాకు కొంచెం సరిపోకపోతే నేను సాల్ట్ యూస్ చేసుకున్నా. మీరు చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.